రిలీజ్ కు ముందు రామ్ చరణ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఫైనల్ చేసి పెట్టుకున్నాడు. అయితే RRR రిలీజ్ అయిన తర్వాత మాత్రం అందులోనూ ఆస్కర్ వరకు వెళ్లి రావడంతో అంతకు ముందు చేయాల్సిన సినిమాలను వదులుకున్నాడు. చరణ్ అలా వదులుకున్న సినిమాలను మరో యంగ్ హీరో అందుకుంటున్నాడు. చరణ్ చేయాల్సిన చిత్రాలన్నింటినీ తానే చేస్తాను అంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి రాగానే గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతోంది ఈ ప్రాజెక్ట్. హీరోయిన్ గా యానిమల్ లో కనిపించిన తృప్తి దిమిరిని అనుకుంటున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ చేయాల్సింది. కానీ RRR రిలీజ్ తర్వాత చరణ్ ఈ ప్రాజెక్ట్ ను అతి కష్టంగా వదులుకున్నాడు. ఈ సినిమా స్థానంలోనే బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. RRR కు ముందు ఆ తరువాత చరణ్ చేస్తాడు అని చెప్పిన మరో ప్రాజెక్ట్ కన్నడ దర్శకుడు నార్థన్ తో ఫిలిం. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ అడుగు పెట్టాడట. మెగా పవర్ స్టార్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లోకి రౌడీ అడుగు పెడుతుండడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఖైదీ, విక్రమ్, లియో, రోలెక్స్ పేరు చెబితే ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్ ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన లియో బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో చెక్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు అసలు ఈ యూనివర్స్ ప్రారంభం కావడానికి కారణమైన ఖైదీ తిరిగి రాబోతున్నాడు. ఆ విషయాన్ని ఖైదీ స్వయంగా చెప్పుకొచ్చాడు. కార్తీ కెరీర్ లో చాలా చిత్రాలు ఉండవచ్చు. అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉండవచ్చు. కానీ వీరి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎందుకంటే ఖైదీ లేకపోతే విక్రమ్ లేడు, రోలెక్స్ లేడు, ఇక లియో పుట్టుకొచ్చేవాడే కాదు. చాలా కాలంగా ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అందుకు లోకేష్ కనగరాజ్ ఈ యూనివర్స్ ను ఎక్స్పాండ్ చేస్తుండడం ఒక కారణం. లియో లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు లోకేష్. ఈ మూవీ అయిపోగానే ఖైదీ తిరిగొస్తాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఖైదీ తిరిగొస్తాడని ఇటీవల ఒక ఈవెంట్ లోనే కార్తీ చెప్పుకొచ్చాడు. జపాన్ ఫెయిల్యూర్ తర్వాత కార్తీలో ఖైదీని తీసుకురావాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఈసారి లేట్ చెయ్యను అంటున్నాడు. రజనీకాంత్ తో లోకేష్ మూవీ కంప్లీట్ కావడం ఆలస్యం. ఖైదీ 2 పట్టాలెక్కుతుంది అంటున్నాడు. పైగా ఖైదీ సీక్వెల్ లో స్టోరీ మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన హీరోలు అంటే కమల్, సూర్య, విజయ్ అందరూ కూడా ఖైదీ 2లో కనిపిస్తారట. అందుకే ఈ సీక్వెల్ కు అంత క్రేజ్ ఉంది. సందీప్ వంక ఈ డైరెక్టర్ డేట్స్ కు మామూలు క్రేజ్ లేదు. అసలు అర్జున్ రెడ్డితోనే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ వంక. ఇక యానిమల్ తో ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. షారుఖ్ లాంటి స్టార్ కూడా ఇప్పుడు సందీప్ వంగతో మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ సందీప్ వంగ మాత్రం మన ప్రభాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసిన రెబలిజం వేరు, ఇప్పుడు స్పిరిట్ లో రెబలిజం వేరు అంటున్నాడు. మాస్ మూవీస్ ను ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా రీడిఫైన్ చేస్తాడు. ప్రతి మాస్ మూవీ మేకర్ కు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసి ఉంటుంది. అందుకే సందీప్ వంగ లాంటి దర్శకులు బాక్సాఫీస్ దగ్గర సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. యానిమల్ తర్వాత ప్రభాస్ తో సినిమాను అన్నాడు సందీప్. ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాడు. ఏడాది చివర్లో సినిమా స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి సినిమా అనగానే అన్ని కూడా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ వస్తున్నాయి. సాహోలో యాక్షన్, రాధేశ్యామ్లో లవర్, ఇక ఆదిపురుష్ సంగతి తెలిసిందే. సలార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ స్టైల్లో వచ్చింది. అయితే రెబల్ నుంచి అసలు సిసలు మాస్ మూవీ వచ్చి చాలా కాలమే అయింది. మిర్చి తరువాత మళ్లీ అలాంటి క్యారెక్టర్లో కనిపించలేదు రెబల్. ఇప్పుడు సందీప్ వంగ రెబల్ ను అదే విధంగా చూపించబోతున్నాడు. స్పిరిట్ అంటే ఏదో హారర్ సినిమా అనుకునేరు, కానే కాదు, ఇది ఒక రూత్లెస్ కాప్ స్టోరీ అంటున్నాడు. ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళితే వచ్చే ఏడాది చివర్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా 2026 ప్రారంభంలో స్పిరిట్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇప్పటి వరకు సందీప్ వంగ యూత్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. అప్పుడే కొత్తగా తెరకు పరిచయమైన విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి, ఇక బాలీవుడ్ యువ హీరోలు షాహిద్, అలాగే రణబీర్ కపూర్ తో వర్క్ చేశాడు. కానీ ఫస్ట్ టైం పాన్ ఇండియా సూపర్ స్టార్ తో వర్క్ చేస్తున్నాడు. సో ఈసారి కొత్తదనం ఉంటుంది. అలాగే మాస్ మీటర్ నెక్స్ట్ లెవెల్లో తిరుగుతుంది అని చెబుతున్నాడు. యానిమల్ మూవీతో 900 కోట్లు కొల్లగొట్టిన సందీప్ వంగ రెబల్ స్టార్ మూవీతో ఈజీగా 1200 కోట్ల వసూళ్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ స్టార్డమ్, సందీప్ వంగ మేకింగ్ కు ఉన్న క్రేజ్, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ ను పీస్ చేయడం పెద్ద విషయమేం కాదు. తమ్ముడి స్పీడ్ ఇలా ఉంటే అన్నేమో పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. థియేటర్లో సూర్య కనిపించి చాలా కాలమే అయింది. చేతిలో ఉన్న చిత్రం కోసం సూర్య చాలా చిత్రాలను లైట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే బాలతో మూవీకి నో చెప్పాడు.
ఇప్పుడు వెట్రిమారంతో చేయాల్సిన భారీ సినిమా కూడా ఆగిపోయిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సూర్య అంటే ప్రయోగాలు, కమల్కు వారసుడు. కానీ గురువు మారిపోతున్నప్పుడు శిష్యుడిలో కూడా మార్పు రాకుండా ఉంటుందా? అందుకే గురువు దారిలో శిష్యుడు నడుస్తున్నాడు. పాన్ ఇండియాను షేక్ చేసే చిత్రాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. శిష్యుడి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు గురువు ఏం చేశాడో తెలుసుకుందాం. విక్రమ్ కు ముందు కమల్ చాలా ప్లాన్స్ వేశాడు. క్షత్రియ పుత్రుడు సీక్వెల్ అన్నాడు. నాయకుడు వస్తున్నాడు అంటూ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ వన్స్ విక్రమ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అవన్నీ పక్కన పెట్టి భారతీయుడు 2, తగ్ లైఫ్ అనే చిత్రాలకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు కమల్ శిష్యుడు సూర్య కూడా అదే చేస్తున్నాడు. ఆల్రెడీ బాలాతో చేయాల్సిన సినిమాను ఆపేశాడు. ఆయన మరో హీరోతో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు వెట్రిమారన్తో ప్లాన్ చేసిన వాడి వసల్కు కూడా బ్రేక్ పడిందని, వెట్రిమారన్ మరో హీరోతో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. వెట్రిమారన్ సూర్య ఈ కాంబినేషన్ కోసం కోలీవుడ్ ఏళ్లుగా ఎదురు చూస్తోంది. అయితే సూర్య ముందు కంగువ రిలీజ్ కావాలనుకుంటున్నాడు. ఆ తరువాత లైన్లో ఆకాశం నీ హద్దురా కాంబినేషన్ రిపీట్ ఉంది. మరోవైపు బాలీవుడ్ కర్ణ సినిమా చేయాల్సి ఉంది. అందుకే సూర్య చేయాల్సిన వాడి వసల్ ఆగిపోయిందని టాక్. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడినప్పుడు రష్మిక గురించి కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. అసలే వీరిద్దరూ లవ్ బర్డ్స్ అంటూ ప్రచారం సాగుతోంది. ఆ విషయాన్ని వారు కన్ఫర్మ్ చేయకపోయినా పాన్ ఇండియా రౌడీ ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. దేవరకొండ ఇప్పుడు చరణ్ చిత్రాలను కబ్జా చేస్తుంటే రష్మిక సైలెంట్ గా జపాన్ టూర్ కు వెళ్ళింది. సినిమాల మీద సినిమాలు చేస్తూ కనీసం యానిమల్ సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోయిన రష్మిక ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి జపాన్ వెళ్ళింది. అక్కడి విజువల్స్ మనం చూస్తున్నాం. రష్మికకు ఇండియాలోనే కాదు జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యోకు వెళ్లింది రష్మిక. గ్లోబల్ ఈవెంట్ గా జరగబోతున్న ఈ ఈవెంట్ లో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేయడం విశేషం. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రికార్డుల్లోకెక్కింది నేషన్ క్రష్. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తోంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లో నటిస్తోంది. సందీప్ వంగా తెరకెక్కించబోయే స్పిరిట్ లోనూ రష్మికనే హీరోయిన్ గా అనుకుంటున్నారనే ప్రచారం ఉంది.